హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రేణు యూట్యూబ్ ఛానల్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలి, అందులో నేను కూడా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో ఏంటంటే కాలచారు, కాలది సూప్ పెడతారు కదా, ఆ సూప్ అనమాట. అయితే సూప్ కాకుండా అన్నంలో తినేటట్టుగా చేయమన్నాడు ఈయన. అన్నంలో అయితే కొంచెం పిల్లలు కూడా తింటారు, తాగమంటే తాగరని చెప్పి ఇక ఇట్లా చేసిన. నార్మల్గా మటన్ కర్రీ ఎలా చేస్తాం అలాగా, అలా అయితే కొంచెం అన్నంలో తింటారు కదా అని చెప్పి ఇంకా ఇట్లా చేసిన. ఫస్ట్ స్టవ్ పైన కుక్కర్ పెట్టుకొని అందులో మనం కర్రీకి ఎంత సరిపడా నూనె వేసుకొని ఉల్లిగడ్డ పచ్చిమిర్చి కట్ చేసుకొని వేసుకున్న తర్వాత కొంచెం అల్లం పేస్ట్ వేసుకొని ఒక 2-3 నిమిషాలు మగ్గనిస్తే కొంచెం ఉడుకు పట్టేంతవరకు ఉల్లిపాయలు కొంచెం ఉడుకు పట్టి కొంచెం మెదిగే వరకు అంటే అన్నంలో తింటే స్మెల్ వస్తుందేమో అనుకున్నా. మామూలుగా అయితే సూప్ పెడితే మనం మిరియాలు వేసి సూప్ పెడతాం కదా, అక్కడ మసాలా టేస్ట్ స్మెల్ అది ఉంటుంది కాబట్టి తాగేస్తాం కదా. ఇక్కడ మిరియాలతో చేయడం కొంచెం కష్టం కదా అన్నంలో తినడానికి, కారం వేయాల్సిందే పక్క. ఇంకా తింటారా లేదా అనుకున్నా, పర్లేదు మంచిగానే తిన్నారు. దీంతోపాటు కొంచెం లీవర్ ఫ్రై చేసిన, 2 కలిపి తినేసిరనమాట. ఫ్రై ఈ చారు ఇంకా 2 కవర్ అయిపోయినాయి. అది ఫ్రై, ఇంక ఇది చారు కదా తిన్నారు, పర్లేదు. చారు కూడా బాగానే అనిపించింది. ఇందులో కూడా కొంచెము పుదీనా కొత్తిమీర ఇవి మంచిగా వేసిన, దానివల్ల స్మెల్ ఏం బాగా రాలేదులేండి. అయితే ఇంకా పసుపు, అల్లం పేస్ట్, కొత్తిమీర, పుదీనా అవి కూడా వేసేసుకొని కలుపుకొని, కాళ్ళు ఉంటాయి కదా, ఇవైతే 4 కాళ్ళు. ఈ కాళ్ళని కొంచెం పసుపు ఉప్పు వేసుకొని మంచిగా వేడి నీళ్ళు వేసుకొని కడుక్కున్న తర్వాత పసుపు ఉప్పు వేసి బాగా రుద్ది కడగాలి. కడిగిన తర్వాత క్లీన్ చేసి పక్కకు పెట్టి అవి ఇప్పుడు ఉల్లిపాయ మంచిగా వేగిన తర్వాత ఇందులో వేసి ఒక 5 నిమిషాలు అంటే వేగనిచ్చిన. కొంచెం ఆయిల్లో మగ్గితే బాగుంటుంది కదా. మగ్గిన తర్వాత ఒకసారి కలుపుకొని మళ్ళీ మూత అయితే పెట్టుకొని కొద్దిసేపు మూత పెట్టిన. పెట్టిన తర్వాత మళ్ళీ ఒకసారి తీసి కలుపుకొని, మనకి అంటే కారం ఎంత వేసుకోవాలో తెలుసు కదా, మనం రోజు వాడేది. నేనైతే మామూలుగా 2 స్పూన్ల పైననే వాడతా. కిలోకి అయితే ఒక 3 స్పూన్స్ వేస్తా, కానీ ఇది కిలో అనిపించలేదు నాకు. చిన్న కుక్కర్లోనే కొంచెం అయినాయి కదా, ఇది చిన్న కుక్కర్లోనే నాకు చాలా కొంచెం అనిపించింది. అంటే 1/2 కిలో పైన ఉంటాయేమో, అంతే. 1/2 కిలో అంతే, 1/2 కిలో పైన ఉండొచ్చు లేదా 1/2 కిలో ఉండొచ్చు అంతే, పెద్దగా ఎక్కువ లేవు. అందుకే 2 స్పూన్ల కారము, 1 స్పూన్ ధనియా పౌడర్, 1 స్పూన్ గరం మసాలా వేసుకొని కలుపుకున్నా. ఈ మసాలాలు కూడా ఒక 5 నిమిషాలు మంచిగా మగ్గనియాలి నూనెలో. ఉప్పు కారం వేసిన తర్వాత ఎంబటే టమాటాలు వాటర్ వేయొద్దు, నేనైతే వేయను, అందరి గురించి నాకు తెలీదు. ఇట్లా ఆయిల్లో మళ్ళీ కొంచెం అవి కూడా కొంచెం ఫ్రై అయితే పచ్చి వాసన పోతుంది కదా ఆయిల్లో ఫ్రై అయితే. అందుకే ఒకసారి కలుపుకొని ఒక 5 నిమిషాలు ఆగినాక మళ్ళీ టమాటా ఒక పెద్ద సైజ్ టమాటా అయితే ఒక్కటే కట్ చేసి వేసిన, ఎక్కువ వేయలేదు. ఇంకా టమాటా వేయగానే ఇంకా ఏం కలపలేదు, ఎందుకంటే ఇంకా వాటర్ వేసి కుక్కర్లోనే కదా మనం ఎలాగ మూత పెట్టేసేది అని చెప్పి ఇక ఓన్లీ కారం ఉప్పు మాత్రం ఫ్రై అయితే చాలు ఆయిల్లో. ముక్కలతో పాటు చికెన్ మటన్ అంతే, ఆయిల్తో పాటు కొంచెం ఫ్రై అయితే సరిపోతుంది ముక్కలు. ఇంకా తర్వాత కావాల్సినంత నీళ్ళు పోసుకొని వేడి వాటర్ కూడా పోసుకోవచ్చు, కానీ ఇంకా నేనైతే చల్ల వాటర్ పోసి ఒక 5-6 విజిల్స్కి అయితే పెట్టిన. ఉప్పు సరిపడా వేసుకొని 5-6 లేదా లాస్ట్ 7 విజిల్స్కి అయితే పెట్టేసి ఇంకా బంద్ చేసిన. సిమ్లో అయితే ఒక 4 విజిల్స్, పెద్ద మంట పెట్టి ఒక 3 విజిల్స్ ఏమో పెట్టిన అంతే. ఇంకా చూడండి ఎన్ని వాటర్ వేస్తే గ్రేవీ చారు చూడండి ఎంత వచ్చింది. పర్లేదు, అన్నంలో తినడానికి మంచిగా అనిపించింది, మటన్ సూప్ లెక్క అయ్యింది.
సూప్ టేస్ట్ కూడా చాలా బాగా అనిపించింది. ఇంకొకటి ఇందులో చింతపండు కూడా వేసిన, ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా వేసిన. ఎందుకంటే ఇది చారు కదా, సూప్లో అయినా చారులో అయినా కంపల్సరీగా మనం చింతపండు వేసుకుంటేనే అన్నంలో తినగలము. అంత ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంత అయితే వేసిన. ఇంకా లీవర్ ఫ్రై చారు అన్నంలో చాలా బాగుంది. ఆనియన్స్ కట్ చేసుకొని పక్కన పెట్టుకొని తింటే చాలా అంటే చాలా బాగుంది. మీరు కూడా ఇట్లా ట్రై చేయకపోతే ఒకసారి ట్రై చేయండి. ఎప్పుడు సూపు లెక్క కాకుండా ఇలా అన్నంలో తింటే కూడా అన్నంలో కూడా చాలా బాగుంది. ఇక మధ్యాహ్నం నైట్ 2 పూటలు అయితే అదే తినేసినాము. ఇంతకీ నా ఛానల్ చూస్తున్నారు కానీ లైక్ రావట్లేదబ్బా, లైక్ చేయండి. వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి. అలాగే కొత్తగా చూస్తున్న వాళ్ళు ఉంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.